ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అటు సోషల్ మీడియా గానియండి, పబ్లిక్‌లో గానియండి. ఒకటే చర్చ. తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు. నిజంగా ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్‌గా చెప్పాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి తప్పులు జరగలేదు అని క్లియర్ కట్‌గా అందరు ప్రజలకైతే ఒక కన్‌ఫ్యూజన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినాక మొత్తం తొలగిపోయింది. బాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే 18 సార్లు ఏదైతే నెయ్యి ట్యాంకర్‌ని రిజెక్ట్ చేశారంట. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 14 సార్లు రిజెక్ట్ చేస్తే వాటి ఎనిక్కి పంపించారు. అంతే తప్ప ఎప్పుడు అలాంటి కల్తీలు జరగడానికి అసలు జరగడానికి పరిష్కారమే లేదు. అసలు జరగడానికి ఛాన్సే లేదు. 1కి 3 సార్లు టెస్ట్ చేసి 3 సార్లు టెస్ట్ చేస్తే తప్ప ఆ నెయ్యిని లారీని బయటికి పంపించే ప్రసక్తే లేదు. ఆ ఏదైతే తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపే నెయ్యిని అసలు కల్తీ జరగడానికి ప్రసక్తే లేదని అసలు చెప్పిన విధానం చాలా అంటే చాలా కరెక్ట్‌గా చెప్పారు. అది వాస్తవం గాని. ఇంకో విషయం ఏందంటే ఏదైతే టీటీడీ తిరుమల దేవస్థానంలో ఎవరైనా బీజేపీకి సంబంధించినోళ్ళు గాని ఉన్నారు కదా! కేంద్రం బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని టీడీటీలో ఉన్నారు. ఈ తప్పు జరిగిందంటే వాళ్ళు గాని ప్రశ్నించాలి కదా! వాళ్ళు గాని ప్రశ్నించి ఇది తప్పు జరిగిందని వాళ్ళు చెప్పాలిగా. ఇది కేవలం కుట్ర అంటే కుట్రలో ఒక భాగంగానే కనిపిస్తుంది చూడండి ఒక పక్క. టీడీటీ శ్యామలరావు గారు ఒక మాట మాట్లాడితే, ఇటు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్‌లో ఒక మాట మాట్లాడారు చూడండి. ఇద్దరి మధ్యనే పొంతన లేదు చూడండి. పైపెచ్చు అందరికి తెలిసిన విషయం తెలుసా ఒకటి? ప్రచారం చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో టీడీపీని మించిన పార్టీ ఇంకొకటి లేనే లేదని దీంతో ఈ లడ్డు వివాదంలో గాని స్పష్టంగా అర్థమైపోయింది. నిజంగా టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి హిందువుల మీద గౌరవము, హిందూ భక్తుల మీద గాని గౌరవం గాని, తిరుమల తిరుపతి మీద భక్తి గాని ఉండుంటే ఈ స్థాయిలో తప్పుడు ప్రచారం చేసే ఉండరు. భక్తి ఉండుంటే. ఇంకో విషయం ఏందంటే ఈ టీడీపీ సోషల్ మీడియా గాని, టీడీపీ ట్విట్టర్ వేదిక గాని విపరీతంగా విష ప్రచారం చేశారు. ఆవు, పంది, మాంసం అనని చెప్పకూడని పదాలు, వినకూడని పదాలు తిరుమల ప్రసాదం, లడ్డు ప్రసాదంలో కలిపారు అనని ఎంత దారుణం అంటే అంత దారుణంగా ప్రచారం చేశారు. కేవలం రాజకీయం గురించే తప్ప మరొకటి లేనే లేదు. కేవలం ఏదైతే 100 రోజులు దాన్ని దారి మళ్లించడానికే ఈ వివాదం సృష్టించారని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే దుమ్మెత్తిపోస్తున్నారు జనం. ఏపీ ప్రజలు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఈ 100 రోజుల్లో జరిగిన అరాచకాలని దుమ్మెత్తిపోస్తారు కాబట్టి ఈ వివాదాన్ని లేవనెత్తారు తప్ప మరొకటి లేదు. ఇంకో విషయం ఏందంటే ఇది క్లియర్ కట్‌గా నేను గానంటే చాలా అంటే చాలా బాధపడ్డా. ఈ విషయంలో ఎవరైతే తప్పు చేశారో అలా కఠినంగా శిక్షించాలని దేవుడిని గాని మొక్కుకున్నా దేవుడు గాని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే ఇంత దారుణాతి దారుణమైన వివాదం సృష్టించారంటే నిజంగా శిక్షిస్తాడు దేవుడు. నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగింది అన్నప్పుడు దాన్ని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది, కేంద్రం గాని బీజేపీ ప్రభుత్వం ఉంది. దాన్ని సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల. వేయకుండానే వీళ్ళు ముందే భక్తులు మనోభావాలు దెబ్బతిని తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతిని మాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం మా రాజకీయమే ముఖ్యం. మమ్మల్ని మేము చెయ్యని పథకాలు కానివ్వండి, మేము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వివాదాలని మళ్ళిద్దాము, జనాల మీదకి అనే విధంగా సృష్టించారే తప్ప మరొకటి లేనే లేదు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత
దేశవ్యాప్తంగా సంచలనం అంటే సంచలనంగా మారింది. ఇది కేవలం టీడీపీ పార్టీ కుట్రపూర్తిగా ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చిందే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడో 3 నెలల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ అయినప్పుడు ఏదైతే లారీలో నెయ్యి ల్యాబ్‌లకు పంపించి చెక్ చేసినప్పుడు తెలిసిన విషయాన్ని 3 నెలల దాకా ఎందుకు దాచిపెట్టారు? నిజమా కాదా? ఇది ఎందుకు దాచిపెట్టారు? ఇప్పటిదాకా దాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేదు? పైపెచ్చు బాబు గారు మా గత ప్రభుత్వం లేదా 2014లో ఉన్నప్పుడు కానీ ఇలానే ట్యాంకర్‌లో వచ్చిన నెయ్యికి 4 సార్లు రిజిస్టర్ చేసి బయటికి పంపించిన దాఖలున్నాయి. ఇదే విధంగా కానీ ఇప్పుడు కానీ ఏదైతే టెస్టింగ్‌కి పంపిస్తే ఆ టెస్టింగ్ కరెక్ట్‌గా రాకపోతే దాన్ని కానీ రిజిస్టర్ చేసి పంపిస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? కేవలం రాజకీయం కోసం తిరుమల దేవస్థానాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మన దేవస్థానం, మన గుడి, అది నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గాన తిరుమల తిరుపతి దేవస్థానం గుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారంటే ఎంత దారుణం అంటే అంత దారుణమో చూడండి. ఇది కేవలం రాజకీయ రక్ష కోసమే ఈ లడ్డు వివాదం తీసుకొచ్చారని కుండబద్దలు కొట్టినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం టీడీపీ రాజకీయాల కోసమే వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు.